హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విహారీ. తమ్ముళ్ళు చూశారు కదా, వెల్లేరుపాడు సంత 6వ తారీఖు వెళ్ళాను. చాలా బాగా వీడియో వచ్చింది, చివరి వరకు చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మన సబ్స్క్రైబర్స్ అలాగే సంత ఆదివాసీ సంత ఎలా జరుగుతుందో ప్రతిదీ మేము ఈ వీడియోలో షూట్ చేయడం జరిగింది. నేను అలాగే సరే ఏంజల్ వీడియో తీసాం, చాలా బాగా వచ్చింది. చివరి వరకు చూసి కామెంట్ చేయండి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. నేను 5కి వస్తా అనుకున్నాను, ఆల్మోస్ట్ 6 అయిపోతుంది. సో చెల్లి వెయిటింగ్, ఎందుకంటే తను మళ్ళీ గోదావరి దాటి అవతలికి వెళ్ళాలి, బోట్ ఉండకపోతే ఇబ్బంది అయిపోతుంది. సో మనం త్వరగా అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు చెల్లికి అయితే ఫోన్ చేయాలి. చెల్లి ఆల్రెడీ వచ్చేసిందంట, అంతా ఇంకా లేటు. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కి ఎప్పటి నుంచి ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? ఫ్రెండ్స్, చెల్లిని కలిసేసా. ఇప్పుడు మనం వెల్లేరుపాడు సంత, ప్రతి శుక్రవారం జరిగే ఈ సంతకు చుట్టుపక్కల గ్రామాల నుండి అలాగే పక్కనే గోదావరి అవతల నుండి ప్రజలు వస్తూ ఉంటారు. ఆటోల ద్వారా, బైకుల ద్వారా, గోదావరిలో బోట్ల ద్వారా కూడా ఈ సంతకు వచ్చేస్తూ ఉంటారు. ఈ సంత ఒక జాతర ఫీల్ని అయితే మనకు కలిగిస్తుంది. ముందుకెళ్ళే కొద్దీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. మనల్ని వీడియో తీసేది ఎవరో తెలుసా? తను కూడా ఒక యూట్యూబ్ క్రియేటర్. తను చాలా క్లోజ్గా, చాలా నిదానంగా ఈ సంతని పూర్తిగా ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఈ వెల్లేరుపాడు బాధాకరమైన విషయం, ఇది ఒక గోదావరి ముంపు ప్రాంతం. ప్రతి సంవత్సరం వర్షాలు వస్తే భయంతో బతుకుతారు ఇక్కడ ప్రజలు. కొండల మీదకు వెళ్ళి తన జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో ఈ గ్రామం మనకి కనుమరుగైపోతుంది. చెప్పాలంటే ఇది ఒక మండలం కూడా. ఈ ఒక్క ప్రాంతమే కాదు, చుట్టుపక్కల చాలా గ్రామాలు గోదావరి ముంపు ప్రాంతంలో ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వారానికి 6 రోజులు కష్టపడి 7వ రోజు ఈ సంతకు వచ్చి వాళ్ళకి కావలసిన కూరగాయలు, వస్తువులు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈ సంత మొత్తం నడుచుకుంటూనే తిరిగి చూపించాలని అనుకున్నాం. నా బైక్ సెంటర్లో పార్క్ చేసి నడుచుకుంటూ బయలుదేరాం. ముందుకు వెళ్ళే కొద్దీ చాలా ఫ్లోటింగ్ పెరిగిపోతుంది. చాలామంది ప్రజలు ఈ సంతకు వస్తారు. మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ముందుకైతే వెళ్ళిపోదామా? ఈ వీడియోలో సంత ఒకటే కాదు, మన సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ని కూడా చూపించాలని మేము డిసైడ్ అయ్యాం. ఈ వీడియోలో మరికొద్ది సేపట్లో మన ఫాలోవర్స్ కూడా వచ్చేస్తారు. ఏంటి ఇక్కడ ఇంతమంది అని ముందుకెళ్ళి చూస్తే అర్థమైంది ఏంటో తెలుసా? చేపలు కొంటున్నారు. చాలామంది రౌండప్ చేసేసారు చేపలు అమ్మే వాళ్ళని. చూసారా ఎంతమంది ఉన్నారు? ఇక్కడ నుండి మనకు ఒక సందడి వాతావరణం కలుగుతుంది. ఒక పక్క కొనేవాళ్ళు, మరో పక్క అమ్మేవాళ్ళు. రండి బాబు రండి అని పిలుస్తూ సందడి సందడి చేస్తూ ఉంటారు. ఈ సంతకు వచ్చే ప్రజలు ఇంటికాడ మంచిగా రెడీ అయ్యి సంతకెళ్ళి మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కొని వద్దామని రారు. రోజంతా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి సాయంత్రం పూట పని నుండి డైరెక్ట్గా ఈ సంతకు వస్తారు.
అంతగా రెడీ అయి ఉండరు కదా, అందుకనే మన కెమెరా ముందు రావడానికి భయపడుతున్నారు. మన ఫాలోవర్స్ కూడా కెమెరా ముందు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. చూస్తున్నారు కదా మన ఏంజిల్ వాళ్ళ ఫాలోవర్స్ మీరు ఇప్పుడు చూస్తుంది. నేను ఈ సంతకి రావడం ఇది రెండోసారి. ప్రతి వారం కూడా ఇలాగే వస్తూ ఉంటారు. ఈ ప్రాంతం ఒక గోదావరి ముంపు ప్రాంతం కాబట్టి కాలక్రమం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు దూరంగా వెళ్ళిపోతున్నారు. రాబోయే రోజుల్లో మనం ఇంత సందడి, ఇంతమంది ప్రజలను ఈ ప్రదేశంలో మనం చూడలేము. చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఇలా ఉంటుందని. సో చూద్దాం ఇంకా ఎంత టైం ఉందో అంతవరకు. మనం ఇప్పుడు మెయిన్ పాయింట్కి వచ్చేసాం. ఎవరు బిజీ వాళ్ళే. కొందరు కొనేవాళ్ళు అయితే కొందరు అమ్మేవాళ్ళు, మరి కొందరు ఉంటారు అదేనండి సరదాగా ఇటు అటు ఎంజాయ్ చేస్తూ తిరిగేవాళ్ళు. వాళ్ళు ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. తప్పుగా కాదండోయ్, ఇలాంటి సందడి వాతావరణం ఎవరికైనా తిరగాలనిపించదు. మాకు కూడా తిరగాలనిపిస్తుంది. ఈ రోజుల్లో ఎన్ని చోట్ల ఇలాంటి సంతలు జరుగుతున్నాయి. ప్రతి ఊరిలో చిన్న చిన్న షాపులు, చిన్న చిన్న సంతలు. నాకు మాత్రం ఈ సంతలో తిరుగుతున్నంత టైం అసలే గుర్తుండలేదు. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. మెయిన్ పాయింట్కి అయితే వచ్చేసాను. ఇదే సంత. లోనకైతే వెళ్ళి చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, గిరిజన సంత వాణిజ్యానికి మించిన బంధం. గిరిజన సంతలో వస్తువులు కొనడం, అమ్మడం మాత్రమే కాదు, వారికి ఇది మిత్రులను కలుసుకునే రోజు, కొత్త వార్తలు చెప్పుకునే రోజు. కొన్ని గ్రామాల ప్రజలు వారం రోజుల తర్వాత ఇక్కడే కలుస్తారు. గిరిజన సంత ప్రకృతి మధ్యలో జీవితం. అడవుల మధ్యలో, కొండల మధ్యలో వారానికి ఒకసారి జరిగే ఈ గిరిజన సంత గ్రామాల జీవన విధానాన్ని చూపిస్తుంది. దూర గ్రామం నుండి గిరిజనులు తమ చేతులతో పండించిన పండ్లు, కూరగాయలు, తేనె, ఔషధ మొక్కలు తీసుకుని ఇక్కడికి వస్తారు. ఇది కేవలం మార్కెట్ కాదు, వారి సంస్కృతి, సంప్రదాయాల జీవన విధానం కనిపించే ప్రదేశం. ఫ్రెండ్స్, ఇదే సంత. ఇంకా ఫ్లోటింగ్ ఇంకా పెరుగుతుంది ఇప్పుడు నుంచి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ గిరిజన జీవన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఈ సంతకి మీలో ఎంతమంది వచ్చారో కూడా కామెంట్ చేయండి. ఇంకా మనము మన ఫాలోవర్స్ని కలుసుకుంటూ వీడియో ఎండ్ చేసేద్దాం. Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze. ఫ్రెండ్స్, మన ఫాలోవర్స్ అనమాట. ఆ టైం ఇప్పుడు 6 దాటింది. ఇప్పుడు ఫ్లోటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు ఉంటాయి కదా, అందరు ఇప్పుడే వస్తూ ఉంటారు. ఇంకా కాసేపులో చాలా బాగా వస్తుంది. చూసేయండి మరి. టైం 6:30 అయిపోతుంది. మొత్తం క్రౌడ్ చూడండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ వచ్చేస్తారు.
మళ్ళీ ఏంజిల్ వాళ్ళ ఫాలోవరే. బ్రో అయిపోయింది, అందరు ఇంకొస్తున్నారు. ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? వెళ్ళిపోతున్నాం ఇంకా. అవునా, అక్క వీడియోస్ చూస్తావా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు? సత్యనారాయణ. నీకు పేరు? బ్రో కుమార్. ఇక్కడ లోకలేనా? ఓకే, అంటే మాది ప్రాపర్ చింతూరు కానీ ఇక్కడ ఉంటుంది. చింతూరా? ఇంకా నెక్స్ట్ వీడియో చింతూరే ప్లాన్ చేసాము. ఇంకా లాస్ట్ టైంలో బాగా మన ఏంజిల్ వాళ్ళ ఫాలోవర్స్ అయితే వచ్చారు. టైం 7 అవుతుంది, ఇప్పుడు బోట్ ఉందా లేదు. బళ్ళు అయితే వెయిటింగ్లో ఉన్నాయి. అన్న ఇప్పుడు వెళ్ళిద్దంట బోటు? బోట్ ఉందా? ఇదే ఇప్పుడు వెళ్ళేది? ఇంకోటి రావాలా? మీరు అటేనా? ఓకే, ఉందంట అటు వెళ్ళి రావాలంట. వీళ్ళందరూ బోట్ కోసం అంట, దాంట్లో చాలామంది ఉన్నారు. వెయిట్ చేద్దాం, మరేం చూడలే. ఫ్రెండ్స్ చూసారు కదా వెల్లేరుపాడు సంత. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతమంది మన ఫాలోవర్స్ కలుస్తారు కూడా అసలు ఊహించలేదు. చెల్లి ఫాలోవర్స్ అయితే చాలామంది కలిశారు. వెల్లేరుపాడు సంత ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మేము రుద్రంకోటలో బోట్ పాయింట్ దగ్గర ఉన్నాం. చెల్లిని గోదావరి దాటిచ్చేసి నేను వచ్చేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.